వైసీపీ ఫీజు పోరుతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ను పక్కన పెట్టి విద్యార్థులని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో ఆందోళనలకు దిగింది వైసీపీ. పలుచోట్ల వైసీపీ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. విజయవాడలో వైసీపీ చేపట్టిన యువత పోరు ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు బారికేడ్లు తొలగించి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బాపట్ల జిల్లాలోనూ వైసీపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతలు మేరుగు నాగార్జున, కోన రఘుపతి నేతృత్వంలో కార్యకర్తలు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో బాపట్ల కలెక్టరేట్ దగ్గర కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికొదిలేసిందని, 9 నెలల పాలనలో చంద్రబాబు అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో విమర్శించారు జగన్. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, వైసీపీ ప్రజల గొంతుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు జగన్. పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈ రోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈ రోజే కూడా జరుగుతా ఉందని కూడా చెప్పడానికి కూడా చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పక్కన పెట్టారని, దాదాపు 4,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలలో పైసా కూడా చెల్లించకపోవడంతో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు మాజీ మంత్రి రోజా. మరోవైపు వైసీపీ ధర్నాలను టీడీపీ తప్పుబట్టింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకెళ్లి వీళ్ళు ధర్నాలు చేయాలి తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతాను. విద్యా వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన వైసీపీ ఇప్పుడు విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించింది.